చూడండి కొంచెం నిదానంగా లేస్తుంది దోశ. చూడ్డానికి పెసరట్టు లాగా కూడా ఉంటుంది. పెసరట్టు కూడా ఇంతేనండి. ఇంకా కొన్ని బియ్యం వేసుకొని ఒక పావు పెసులు వేసుకుంటే ఒక అర్ధం పావు బియ్యం వేసుకొని అది కూడా అంతేనండి. రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే మిక్సీకి వేసుకొని చేసుకుంటాము. ఇది కూడా అంతే. కొర్ర బియ్యం ఏమంటే షుగర్ ఉండేవాళ్ళు చేసుకొని తినడానికి చాలా మంచిదని నేను చూపిస్తున్నాను వీడియో. దోశ రెడీ అంతే అండి. దోశ రెడీ. దీనిలోకి చట్నీ కూడా రెడీగా ఉందండి. చేసేసాను. అదే మీరు ట్రై చేసి చూసి నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చూసి నాకు తెలపండి. హాయ్ ఫ్రెండ్స్, ఓకేనండి.